బాగుంటున్నారని నేను కోరుకుంటున్నాను. మనం ఈరోజు మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం సర్వైవల్ మోడ్లో. ఇది మన క్యారెక్టర్ ఎలా ఉంది? మన క్యారెక్టర్ చాలా బాగున్నాడు కదా, చాలా బాగుంటారు కూడా. రిమోట్స్ కూడా ఉన్నామంటారు. మనం ప్రొఫైల్కి నా పేరు పెట్టుకోవాలి. ప్లే బెటా బెటా అది బెటా కదా, బెటా అంటున్నానండి. మనం కొత్త క్రియేట్ చేస్తున్నాం. నా ఓల్డ్ పేరు WORLD, నా ఓల్డ్. అంటే అసలు నార్మల్ పీస్ఫుల్గా ఉంటాను నేను. మల్టీప్లేయర్ కూడా ఆడొచ్చా? నైస్. క్రియేట్ చేసేద్దాం. టైం పడుతుంది మామ కొంచెం. అబ్బా, క్రియేట్ అయిపోయాం మనం. కొత్త వరల్డ్ ఎలా ఉందో, దగ్గరలో ఒక విలేజ్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ మనం అర్జెంటుగా షీప్స్ని చంపేసి మన బెడ్ క్రియేట్ చేసుకోవాలి రాత్రికి. ఎన్నిసార్లు చంపాలిరా దీన్ని? ఓకే, మనం ఫస్ట్ ఒక స్వాడ్ క్రియేట్ చేసేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా కావాలి మనకు. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పటికి ఇంత చాలులే మనకి. క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్ కావాలంతే మనకు. చాలు అంతే. దాని తర్వాత తీసుకుని ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్ళాలి కదా మనం. క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్ళి ఇలా ఒక పెట్టేసి ఉన్నారు ఒకటి ఇక్కడ ఒక పిక్స్
దొరికేసింది. అండ్ ఇవన్నీ దొరికేసాయి. ఫస్ట్ దీన్ని మనం తీసేసుకుందాం. ఒక ఇల్లు కట్టేసుకోవాలి తొందరగా మనం. మేకలు లేవీడ. జై బాలయ్య. బాలయ్య వచ్చేసాడు, బాలయ్య వచ్చేసాడు, బాలయ్య వచ్చేసాడు, బాలయ్య వచ్చేసాడు. ఒక్క షీప్ కూడా దొరకట్లేదురా మనకి. ఎస్, విలేజ్ దగ్గరలోనే విలేజ్ దొరికేసింది. ఇంకా మనకు పని ఏం లేదు. విలేజ్లోకి వెళ్ళి అన్నీ కొట్టేయటమే. మన విలేజర్ మామలు ఈడే ఉన్నారు. మంచి ఇల్లు తీసేసుకుని వెళ్ళిపోదాం. జస్ట్ ఎస్, ఫ్రెష్ ఫుడ్. అన్న జాగ్రత్త. సారీ, నేనేం చేయలేనన్నా. నాకు అన్నీ కావాలంటే అంతే అన్నా. తిందాం ప్రశాంతంగా. ఎస్, నాకు ఇది ఎస్. మంచి ఇల్లు తీసేసుకుని ఏ ఇల్లు బాగుంటుంది ఫ్రెండ్స్? ఇది బాగుందా? ఇది బాగాలేదురా. మనకు బెడ్ కూడా ఒకటి తీసేసుకుందాం. ఇల్లు బాగుంటుందా? ఒక్కసారి ఐరన్ గోళం మామ. యా, ఇది స్పేషియస్గా ఉంది. మర్చిపోయా, ఇది ఉందా ఈడ. ఇక్కడ బాగుంటుంది రా. ఇది ఫర్నల్ కూడా దొరికేసి. ఇక్కడ ఏముంది? వావ్, డైమండ్ ఆరం, ఐరన్ కూడా దొరికేసిందిరా. ఎస్, ఇంకా మనం ఆపేవాడే లేదు మనల్ని. ఇంకా యాపిల్స్ కూడా దొరికేస్తున్నాయి మనకి. ఎస్, ఇంకా మనల్ని వదిలేవాడే లేదు. హార్స్ గీర్ కూడా ఉంది. అసలు నేను మైనింగ్ కూడా చేయలే అప్పుడే. ఇలా కాదురా. ఇప్పుడు 5 నిమిషాల్లో ఫర్నర్ కూడా వచ్చేస్తుంది. నైస్. అమ్మో, ఆవులు కూడా రా. నైస్, గుడ్ బాయ్ రా. నాకైతే ఇప్పుడు ఇది కావాలి. ఈ ఇల్లు తీసేసుకున్నా. ఇప్పటికి ఇల్లు. ఫర్నర్ ఇక్కడ పెట్టేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేద్దాం. అండ్ చెస్ట్లో వావ్, అసలు ఎంత ఫుడ్ ఉంది మన దగ్గర. చాలా ఫుడ్ ఉంది. నాకు ఐరన్ కూడా దొరికేసింది ఫ్రెండ్స్. అదే నా హ్యాపీనెస్. మనం ఇప్పుడు ఏమవుతుందో. అన్నీ బ్రెడ్స్, పొటాటో. నేనైతే ఆర్మర్ కూడా వేసేసుకుంటా. నాకు ఐరన్ కావాలి. ఇది పెట్టేద్దాం. ఇది కూడా హార్స్ ఇది కూడా పెట్టేద్దాం. ఇది పెట్టేద్దాం. ఎస్, మనకేం కావాలో అన్నీ దొరికినాయి. ఎస్, ఆర్మర్. అండ్ గాయస్, ఇదే మా ఇల్లు, మన ఇల్లు. ఇక్కడ ఇల్లు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో.
అరే ఇల్లే బాగుందిరా. మన థింగ్స్ అన్నీ ఇక్కడ తెచ్చేసి పెట్టేద్దాం. ఇల్లు బాగుంది, నాకు ఈ ఇల్లు నచ్చింది. మళ్ళీ ఇల్లు అయితే ఆడే ఉంది కదా. మన పాత ఇల్లు నుంచి కొత్త ఇల్లుకి మారిపోతున్నాం. కానీ ఒక ప్రాబ్లం, ఇప్పుడు నా స్టోరేజ్ ఎక్కువ ఉంది. ఫస్ట్ మనకి కోల్ కావాలి. కోల్ దొరికితే ఎందుకంటే దాంట్లో మనం టార్చ్ తయారు చేస్తాం. ఇది కూడా చేసుకున్నాం. పాపం విలేజర్ మామకి గ్లాస్ కూడా కావాలి. ఓ షిట్ మ్యాన్, గ్లాస్ నో ప్రాబ్లం. ఇప్పుడు మన దగ్గర అంతా ఉంది. డైమండ్ ఆమర్ నాకు ఇది. అదే మన ఇల్లు ఫ్రెండ్స్. రాత్రి కూడా అయిపోతుంది. లోపలికి దూరేసాం. ఎస్, ఇప్పుడు మనం ఈ బెడ్ని, ఓ మామా సారీ మామా, అమ్మయ్య పొద్దున్న కూడా అయిపోయింది. ఇప్పుడు మనం అంతా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనకి దొరికిన ఈ చెస్ట్ ఆ చెస్ట్ ఎక్కడ పెడదాం? ఇదొకటి ఇక్కడ తీసి ఇవన్నీ అక్కడ పెట్టేద్దాం. ఫర్నర్ ఇక్కడే ఉన్న ఐరన్ డైమండ్ ఇది నాకు ఇది ఇప్పుడు పెట్టాలి. సాప్లింగ్, ఎస్. ఇప్పుడు ఫర్నరు ఈడ పెడదాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఈడ పెట్టేద్దాం. యాపిల్ స్కై కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఏదో మిస్సింగ్. ఓకే, ఆగండి. ఎస్, ఇప్పుడు బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ డోరు ఇంకో డోర్ తీసేసుకొని వస్తా. ఎస్, ఇప్పుడు మనం ఒక డోర్ ఇరక్కొట్టేద్దాం. యా, టార్చ్ కూడా ఆడే ఉంది. యా, ఇంకా మనం, అరే మామా నేను చంపుతారా? వెళ్ళిపోయి నుంచి తొందరగా, లేకపోతే నువ్వు బతుకవు. ఎస్, ఇప్పుడు ఎస్, ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఎస్, అంత బాగుంది, చాలా బాగుంది. ఇది ఇక్కడ ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్ళి నేను ఒక పిక్ యాక్స్ క్రియేట్ చేస్తాను.
సరే స్వాడ్, ఒక స్వాడ్ ఒకటి చాలంతే. మిగతా ఐరన్ ఇంగిట్స్ కొంచెం జాగ్రత్తగా వాడదాం. యా ఇప్పుడు ఇంకో పికాక్స్ నాకు ఇప్పుడు మర్చిపోయా, ఇలానే కదా క్రియేట్ చేస్తారు. నో ఇప్పుడు ఒకటి ఈడ నాకు ఒక బటన్ కూడా కావాలి. ఇప్పుడు ఈడ స్టిక్, దాని తర్వాత ఇక్కడ ఒక స్టిక్ పెట్టి ఈడ ఒకటి, ఇక్కడ ఫైనల్లీ ఇదంతా మందే. ఇప్పుడు ఈ తప్పు పట్టిన వుడ్వి పెట్టేద్దాం ఇక్కడ, మళ్ళీ మనకి అవసరం వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు మనకి ఒక బటన్ క్రియేట్ చేస్తా. ఓకే, ఆలోచించి నేను ఇదొకటి నేను నార్మల్గా ఇలా వెళ్తా. మన కేవ్ దొరకాలి. నాకు అర్జెంట్గా కేవ్ కావాలి. ఇవి దొంగలిచ్చేద్దాం, నాకు యూజ్ అవుతాయి. మన గోల్ ఏంటంటే ఈ వీడియోకి మన గోల్ ఏంటంటే ఎండర్ డ్రాగన్ని చంపేద్దాం. కానీ మనం ఒక రోజులోనే ఒక ఎపిసోడ్లో చంపలేం. అందుకని మనం ఈ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ని ఒక సిరీస్లా క్రియేట్ చేస్తున్నా. అండ్ మనం ఎండర్ డ్రాగన్ని చంపేద్దాం. నైస్. టార్చెస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇప్పుడైతే నాకు ఇప్పుడు ఈ టార్చ్ కావాలి. ఇదేంది అసలు నాకు పేరా చూద్దాం. నాకు ఇక్కడ ఐరన్ ఇంగెట్స్ దొరికినాయి. కానీ మనకి ఇందాక వెల్లు కూడా ఉంది మన దగ్గర, కానీ మనకి కేవ్ కూడా కావాలి కదా. వీడెవడు? ట్రేడ్ ఏంద్రా ఓ బ్రో ఆగు బ్రో, నువ్వు నాకు కావాలి. అరే షిట్ మ్యాన్,
అరే నేను చంపలేరా ట్రేడ్. 4 ingots. సావురా నాయన, నువ్వు ఇదే సావు. అంత నా దగ్గర లేదు బ్రో. మన ఇంటికి వెళ్ళి మనం టార్చెస్ పెట్టిద్దాం. మన ఇల్లేడా? ఎక్కడ రానా ఇల్లు? ఆడ ఎస్ అక్కడ. ఎక్కడ? ఇదే కదా. వీడు లోపలికి వెళ్ళాడంటే ఏదో చేశాడు రీడు. ఇదే మన ఇల్లు. ఎస్, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. గంట కూడా. గంట కొడితే అందరూ ఏ అరే వాడు నా ఇంటికి వెళ్తున్నాడు రా, నాకు కోపం వచ్చేస్తుంది. వాడు నా ఇంటికి వెళ్తున్నాడు కాదురా మామ, ఇంటికి వెళ్ళటం తప్పురా. ఇంటికి వెళ్తాం తప్పురా, కరెక్ట్ కాదురా. నువ్వేం చేస్తున్నావు అసలు? సిగ్గులేను. గుర్రం ఉందాడా? ఐరన్ గోళం. వీడిని మనం కొట్టే అనుకో చచ్చిపోతాం ఇంకా. హలో, హాయ్. నో అరే ఓకే నో ప్రాబ్లం. ఒక నిమిషానికి నా గుండె డొల్ అయిపోయింది. అండ్ ఇంకా మనం పడుకొని ఇప్పుడు ఓకేనారా? ఎస్, మన మైన్క్రాఫ్ట్ సిరీస్లో మనం బాయ్ ఫ్రెండ్స్. ఏముందిలే ఇంకా పడుకో. Video, so please whatever, please I want to reach 1 million likes, so please sarapaka